గతంలో ఈ గ్రూప్స్ని స్ట్రెంథెన్ చేయాలా, మహిళల్ని స్ట్రెంథెన్ చేయాలా, మహిళల్ని స్ట్రెంథెన్ చేసినప్పుడే, మహిళల్ని లక్షాధికారి గారిని కోటీశ్వరం చేసినప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుందనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు అభయస్థం కానివ్వండి, పావుల వడ్డీ కానివ్వండి, జీరో వడ్డీ కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర గారు ప్రవేశపెట్టడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఇష్టపడేది అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణలో గత 10 సంవత్సరాలు మహిళా సాధికారత కానీ, జీరో వడ్డీ కానీ, పావుల వడ్డీ అనేది లేకుంటే మళ్ళీ మనం కష్టపడి మన ప్రజాపాలన, ప్రజాప్రభుత్వాన్ని ఏదైతే తెచ్చుకున్నామో కాంగ్రెస్ గవర్నమెంట్ని, మళ్ళీ ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్, మనమందరం కూడా మహిళని లక్షాధికారి చేయాలా, మహిళల్ని కోటీశ్వరం చేయాలన్న ఒక సంకల్పంతోనే ఈ రోజు వరకు మనం ఈ సంవత్సరంన్నర కాలంలో 20,000 కోట్ల ఈరోజు రుణాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మన తాండ్రులో మా సోదరులకు అందరూ కూడా 31 కోట్లు కొంతమందికి కానీ 10,000 లోపు రుణాలు, దాదాపు 28,000 కోట్లు 20,000 రూపాయల రుణాలు, దాదాపు 2 కోట్లు 50,000 రుణాలు ఇప్పటికి ఇచ్చకమైంది. దాదాపు 3,500 మందికి గ్రూపులకు ఇవ్వడం జరిగింది.